హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుడికి వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారనమాట. ఒక చిన్న మొక్కు ఉంది, అది తీర్చుకోవాలి. రీజన్ ఏంటి అనేసి నేను ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ లేదంటే అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. యా, దట్స్ ఇట్. అండ్ గుడికి అయితే వెళ్ళిపోదాం. పొద్దున్నే 5:30కి లేసి రెడీ అయ్యాను అనమాట. హాస్టల్లో వాటర్ కట్, బట్ ఏంటంటే బై లక్ నైటే పట్టుంచారు ఎవరో మా ఫ్రెండ్స్. అవి యూజ్ చేసుకున్నా, పాపం వాళ్ళకి లేకుండా పోయాయి. కానీ ఎట్లా కొట్లా అడ్జస్ట్ అయితే దాని తర్వాత వాళ్ళకి. అండ్ టెంకాయలు అయితే ఆల్రెడీ నేను స్టార్కి వెళ్ళి తెచ్చుకున్నా. 3 టెంకాయలు కొడతానని మొక్కుకున్నా. దాని తర్వాత 101 చుట్టూ తిరగాలన్నమాట. సో వెళ్తున్నాను. అండ్ టెంకాయలు కడుగుదాము, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు పట్టుకున్నారు అనేసి ఫిక్స్ అయ్యాను. బట్ వాటర్ రావట్లేదు హాస్టల్లో. సో ఎలాగో వాటర్ రావట్లేదు కాబట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడే కడుగుతాను. బికాజ్ అవి అదే స్టార్లో ఎవరెవరు పట్టుకున్నారో తెలీదు. అని హాస్టల్లో కూడా అందరం అమ్మాయిలు ఉంటాము, అక్కడ ఎక్కడ పెట్టి ఉంటాము కాబట్టి అవి క్లీన్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ యా, ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ నేను ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా హాస్టల్లో నేను ఏం చేస్తాను ఈరోజు అనేది కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయినా అనమాట. హెడ్ బాత్ చేశాను. అండ్ పొద్దున్నే వెళ్ళిపోదాం అనేసి, ఎందుకంటే బయట ఎండ దంచుతుంది. అందుకని ఇంకా పొద్దున్నే పోయేసి, అంటే 5:30కి అలారం పెట్టుకున్నా. బట్ బద్ధకంగా ఉంది లేయాలంటే. 5:40కి లేసి రెడీ అయినా. ఇప్పటికి 6:30 అయింది. మినిమం వచ్చేసరికి 8:30 అట్లా అవ్వచ్చు. ఇంకంతకన్నా లేట్ అయితే అస్సలు వల్ల కాదు, అంత ఎండ కొడుతుంది 9కే. అది ఇంకా లేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం గాయస్. ఇంకా ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి దానికి తగ్గట్టు పేపర్, పెన్ను కూడా తీసుకొని పోతాను. ఎందుకంటే తిరిగేటప్పుడు రౌండ్కి రాసుకోవాలి అనేసి. కొంతమంది ఆల్రెడీ 108 నెంబర్స్ రాసుకొని దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. బట్ నాకు అది ఎక్కడ దొరకలేదు. అని నేను రాసుకుని కూడా వెళ్ళిండొచ్చు. బట్ ఏమో మరి అక్కడే రాస్తే సరిపోతుందిలే అని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది టెంపుల్ వ్లాగ్ కాబట్టి నేను ఏమైనా మిస్టేక్స్ కొన్ని ఏమైనా చెప్పింటే కూడా ప్లీజ్ ఇగ్నోర్. అండ్ కింద కమెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను ఇన్ ఏ గుడ్ మేనర్. ఇక్కడ మా హాస్టల్ కాడనే పూల చెట్టు ఉంది. ఆడ ఎక్కడైనా మనం కొనుక్కుందాం కొన్ని పూలు డబ్బులు పెట్టి కూడా అంటే కూడా దొరకవు. సో ఈడే ఉన్నాయి కదా, కొన్ని అయితే తెంపుకొని పోదాము అనేసి కొన్ని తెంపుకొని పోతాను. హోప్ ఇంకా అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ రష్ లేకోకుండా ఫాస్ట్గా దర్శనం అయిపోయి అంత తొందరగా కూడా మనం ముగించుకొని వచ్చేస్తే బెస్ట్. చాలా ఎండలు ఉన్నాయి అసలు. అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. ఇంకా నేను అక్కడ గుడికి పోయిన తర్వాత ఎక్కువ టెంపుల్ని చూపించగలుగుతానా లేదా తెలీదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ప్రశాంతంగా కూర్చొని ఉండడం నాకు ఇష్టం అనమాట. గుళ్ళో కూడా షూట్ చేసుకుంటా ఇది పెద్ద ఇష్టం ఉండదు. మేబీ 1 or 2 షార్ట్స్ నేను అట్లా బయట కానీ లేకపోతే దేవుడిని అట్లా చూపించగలుగుతాను అదనమాట. అండ్ గుడి కూడా పెద్ద దూరం ఏమి ఉండదు మాకు. ఆటో తీసుకోనో లేకపోతే బస్లోనో ఇంకా ఏదైనా వేరే బుక్ చేసుకొని పోవడం ఇంత ఏం అవసరం లేదు. కొంచెం ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. 2 కూడా ఏముంటుందో ఏమో తెలీదు. 1.5 or ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చు. నడుచుకుంటానే వెళ్తున్నాను. అండ్ దట్టు పొద్దున్నే కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎక్కువ ట్రాఫిక్ లేదు, ఏం లేదు. అని నేను షార్ట్ కట్ వేలో వెళ్ళిపోతున్నాను అనమాట. మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసినాను. ఇదే గుడి. యాక్చువల్లీ నేను ఈ టెంపుల్కి చాలాసార్లు వచ్చినాను. అండ్ 2-3 సార్లు అయితే నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఒక లాంగ్ వీడియో కూడా ఉంటుంది. స్టార్టింగ్ నాకు తెలిసి మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో కూడా ఈ గుడిదే ఉంటుంది. ఆ రోజు నేను ఏ ముహూర్తాన ఛానల్ ఓపెన్ చేశానో ఏమో తెలియదు కానీ బట్ మన దాంట్లో లాంగ్ వీడియో మాత్రము, షార్ట్ వీడియోస్ నేను ముందు అప్లోడ్ చేశాను. బట్ లాంగ్ వీడియో పెట్టడం ఫస్ట్ ఈ టెంపుల్దే పెట్టాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా టెంకాయలు ఒకసారి వాష్ చేద్దాము అని అనుకున్నాను అనేసి. ఎట్లాగో హాస్టల్లో నీళ్ళు లేవు, ఇంకా అక్కడే కడుగుతున్నాను అనమాట. ఏమనుకోద్దండి, ఇది కొంచెం క్లియర్గా రాలేదనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా. సో వెనకాల క్యూలో ఎవరైనా వస్తారేమో కాళ్ళు కడుక్కోవడానికి. అక్కడ ట్యాప్లు 2 ఉన్నాయి. సో వేరే వాళ్ళు వచ్చి నిలబడడానికి కూడా లేదు. అందుకనేసి నేను కెమెరా అట్లా జస్ట్ సెట్ చేసేసి అక్కడ పెట్టేసి తీస్తున్నాను అనమాట. అందుకైతే మబ్బుగా వస్తుంది. ఇంకా అంతకంటే క్లియర్ షాట్ రాలేదన్నమాట. అని చూసారు కదా, అసలు గుళ్ళో అయితే చాలా తక్కువ మందే ఉన్నారనిపిస్తుంది. పొద్దున్నే పోయినాను కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ సాటర్డే టైమ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ నేను ఆ రోజు వీక్ డేస్లో వెళ్ళాను అనుకుంటా, సరిగా గుర్తు కూడా లేదు నాకు. ఇది తీసి కూడా ఆల్మోస్ట్ 10 days పైన అయిపోతుంది. సో అప్పుడు ఎక్కువ మంది జనాలు ఏం లేదు. యాక్చువల్గా సాటర్డే టైమ్స్ అయితే ఈ గుళ్ళో చాలా మంది ఉంటారు. అండ్ రోజు ఈవినింగ్ దేవుణ్ణి ఊరేగించడం అంటే లైక్ దేవుణ్ణి ఏమంటారో తెలీదు, పల్లకిలో తీసుకొని ఇట్లా డ్యాన్స్ చేసినట్లు చేస్తారనమాట. ఇదే టెంపుల్. చాలా తక్కువ మంది, 1 or 2 పీపులే ఉన్నారు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను వీడియో తీసినప్పుడు మేబీ 10 or 20 చేసి ఉన్నాను అనుకుంటా.
ఇది మరీ అంటే కొంచెం ఆ గర్భగుడి ఏదైతే ఉందో కొంచెం పెద్దగానే ఉంది, తిరగాలంటే కొంచెం కష్టమైంది. కానీ అంటే అన్నగుడిది అట్లా కష్టమైంది అనేసి మొక్కు కాబట్టి తీర్చుకోవాలి, బట్ చేసేసాను అనమాట. అప్పటికి 100 అయినాయి. ఇంకా దర్శనం చేసుకొని అప్పటికి కాళ్ళు ఎక్కువ గుంజుతున్నాయి అండ్ ఎక్కువ నీళ్ళు కూడా దప్పికెళ్తున్నాయి. అక్కడెక్కడ నీళ్ళు కూడా కనపరాలి నాకు తాగేదానికి. ఒక 15 or 20 minutes or half an hour ఏమో గుళ్ళోనే కూర్చున్న తర్వాత ఇంకా లేచి దాని తర్వాత ఈ చిన్న వీడియో తీసుకొని అయితే వచ్చేసినాను అనమాట. ఇంకా కొబ్బరి చిప్పలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే హాస్టల్ కదా, మాకు ఏమన్నా పచ్చడి చేసుకుందామన్నా ఏమన్నా సరే అక్కడ హాస్టల్లో మాకు మిక్సీ జార్ కానీ గ్రైండర్ కానీ ఏమి ఉండవు కాబట్టి అది కష్టము. ఇక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారని చెప్పాను కదా, ఇక్కడ ఇదే అనమాట. ఇట్లా సపరేట్గా ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్లో. అండ్ ఇక్కడ కోలాటాలు ఇవన్నీ చేస్తారు అని చెప్పాను కదా, ఆ వ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్. చాలా బాగుంటుంది, ఏదో మనం జాతరకు వచ్చాము అన్న ఫీల్ ఉంటుంది. అందరూ చాలామంది యూతే ఉంటారు, చుట్టుపక్కల హాస్టల్స్ వాళ్ళు వీళ్ళే వస్తారనమాట. వచ్చి ఈవినింగ్ టైమ్స్ గోవింద నామాలు చదవటము, దాని తర్వాత లక్ష్మీ సహస్ర స్తోత్రాలు చదవటము, ఇట్లంతా బాగుంటుంది. దాని తర్వాత కోలాటాలు ఆడటము, జనాలు అసలు కిక్కిసిపోయి ఉంటారు. ఇంకా స్టార్కి వెళ్ళాను అనమాట. నార్మల్గా బయట అయితే టెంకాయ 60 రూపీస్ అట్లుంది, దాన్ని మీరు కొబ్బరి బొండం అంటారు కదా. టెంకాయ అంటే నార్మల్ గుడిలో కొట్టే టెంకాయ అని అనుకుంటున్నారు చాలామంది. సో స్టార్కి వెళ్ళి నేనైతే ఒక పచ్చి కొబ్బరికాయ అయితే తీసుకుందాం అనుకున్నా, వాటర్ ఉండేది, బట్ అక్కడ స్టాక్ లేదంట. దాని తర్వాత గ్రేప్స్ ఇంకా ఏమో తీసుకున్నట్లున్నా, ఆరెంజెస్ కాదు, ఏవో ఈరోజు గుర్తులేదు నాకు. గ్రేప్స్ ఇంకా ఏవో తీసుకొని వచ్చేసిన, దోసకాయ తీసుకున్నా అనమాట. వచ్చేసరికి ఇంకా టిఫిన్ అయిపోతుందేమో అని. అప్పటికి ఎంత అయింది గైస్, నేను 9:30 అనుకున్నా కానీ 10:30 అయింది నేను రిటర్న్ వచ్చే టైంకి. సో నవ్యకి ఫోన్ చేసి టిఫిన్ తీసి పెట్టు అని చెప్పిన. ఊతప్ప పెట్టున్నారు ఆ రోజు మాకు. ఊతప్ప అయితే తీసేసి పెట్టేసింది బాక్స్లో. వచ్చేసరికి ఇంకా రిలాక్స్డ్గా తినేసిన. ఇంకా తెచ్చిన దోసకాయ అవన్నీ లోపల పెడదామని పోయిన, గ్రేప్స్ అసలు ప్లేసే లేదు. నార్మల్గా హాస్టల్ కాబట్టి చాలామంది ఉంటారు, లైక్ ఫ్రూట్స్ కానీ ఇంకెట్లాగో సమ్మర్ కాబట్టి అందరూ ఫిల్ చేసేస్తూ ఉంటారు దాంట్లో పెట్టేసి. అసలు ప్లేసే లేదు. ఇంకా ఎక్కడో ఒక దగ్గర అయితే ఇరికిచ్చేసిన అనమాట. ఇంకా ఏమంటే మాకు వాటర్కి ఇట్లా ఈ ఆటోమేటిక్ మిషన్ అయితే దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కూలింగ్ మిషన్ ఏమో. హాట్ వాటర్, నార్మల్ వాటర్ అండ్ కూల్ వాటర్ వస్తూ ఉంటే అది పెట్టారు కాబట్టి మాకు కొంచెం ఈజీ అయింది. లేకపోతే అందరు వాటర్ బాటిల్స్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు. ఆ రోజు ఫ్రైడే అనుకుంటా. ఇప్పుడు ఈ మెనూ చూస్తా అంటే అర్థమవుతుంది నాకు. ఫ్రైడే మాకు ఆ రోజు ఫ్రైడ్ రైస్, చికెన్ అంటున్నా, అది కళ్ళలో జరగాలి, ఎగ్ ఫ్రైడ్ రైస్, దాని తర్వాత పులిహోర, ఇంకా మజ్జిగ పెట్టినారు. అది బట్ ఎందుకో నాకు ఇక్కడ ఫ్రైడ్ రైస్లు కానీ లేకపోతే ఆ పులిహోర కానీ నచ్చదు. సో ఎవ్రీ ఫ్రైడే నేను తినడం అన్నా ఆపేస్తా, లేదంటే బయట నుంచి అన్నా తెచ్చుకుంటా. అదే అనమాట. సో అదే అనమాట ఇవాళ వ్లాగ్. వీడియో ఎడిట్ చేస్తా అంటే అర్థమైంది, నేను అవుట్రో చెప్పలేదు ఆ రోజు, మర్చిపోయినాను అనేసి. ఇవాళ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్, షేర్ గైస్. అండ్ ఇంతవరకు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ subscribe and let's meet in the next video with a good content. Bye.